ఉన్న కాస్త కోస్త పాజిటివిటీ మంచి ఇమేజ్ కూడా కోల్పోయారు అని అనిపించింది నాకు నిన్నటి ఎపిసోడ్తో. అది ఎవరు ఏంటి ఇంకా ఎలిమినేట్ ఎవరు అవుతారు అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఓటింగ్ రిజల్ట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్లో విష్ణుప్రియ అక్క ఉంది, సెకండ్ ప్లేస్లో మణికంఠ అన్న ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది, ఫోర్త్ ప్లేస్లో నైనిక అక్క ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో యష్మి ఉంది, సిక్స్త్ ప్లేస్లో సీత ఉంది, సెవెంత్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు, లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్లో అభయ్ నవీన్ ఉన్నాడు. సో ఉన్నది చెప్పిన ఇక్కడ ఇమేజ్ గురించి మాట్లాడుకుందాం. ఉన్న పాజిటివిటీ కూడా కోల్పోయారు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ నిన్నటి ఎపిసోడ్తో మొత్తం కోల్పోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సీతకు కూడా మొన్నటిదాకా మంచిగా ఓటింగ్ పట్టింది. బట్ ఇక్కడ ఈరోజు చాలా అంటే చాలా తగ్గుతున్నది. సో సీత వచ్చేసి లాస్ట్లో బాటంలో థర్డ్ ప్లేస్లో ఉంది. యష్మికి ప్రేరణకి చాలా అంటే చాలా ఓటింగ్ పడుతుంది. సో ఎవరైతే మంచిగా చూసి నామినేటెడ్ కంటెస్టెంట్లని ఓటేస్తారో వాళ్ళైతే చాలా అంటే చాలా సేఫ్ అయిపోయారు. ఇప్పుడు యష్మి ఇంకా ప్రేరణ 100% సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా పృథ్వీ ఇంకా అభయ్ నవీన్ గురించి మాట్లాడుకోవాలా, ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని గురించి కూడా మాట్లాడుకోవాలా. సో పృథ్వీకి ఎంతో కొంత కంటెంట్ ఇస్తుడు కాబట్టి పృథ్వీ ఉండే అవకాశాలు ఉంది. సో ఎలిమినేట్ అవే అవకాశాలు అయితే అభయ్ నవీన్కి చాలా ఉన్నాయి. ఎందుకు అంటే రీజన్స్ మాత్రం ఫుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎందుకు ఎలిమినేట్ కావద్దు అనే దాని గురించి రీజన్స్ ఏం లేవు. సో ఎందుకు ఎలిమినేట్ కావాలా అనే దాని గురించి రీజన్స్ ఉన్నాయి బిగ్ బాస్కి, నాకు, బయట ప్రజలకు. సో బిగ్ బాస్ మాట వింటలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా క్లాన్లో పెద్ద చీఫ్ అయి తను చెప్పినట్టే వినాలి అని మళ్ళీ ఆ చెప్పుడు కూడా మంచిగా లేదు. ఏదో ఆ టాస్క్ ఆడద్దు, అది ఆడద్దు, ఇది ఆడద్దు అని కంటెంటర్స్ని ఆపుతున్నారు, అదొకటి. ఇంకా బిగ్ బాస్ మాట వింటలేడు, రూల్స్ ఫాలో అవుతలేడు అనే దాని గురించి, కంటెంట్ కూడా ఇస్తలేడు అనే దాని గురించి బిగ్ బాస్ డెసిషన్ అభయ్ని ఎలిమినేట్ చేయాలి అని అభయ్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇది 100% న్యూస్ అయితే కాదు, జస్ట్ నా ప్రెడిక్షన్. సో మీకు ఎవరు ఎలిమినేట్ అవ్వాలనిపిస్తుంది అనే దాని గురించి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8లో ఏ వారం మంచిగా ఉన్నది అనే దాని గురించి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 నామినేషన్స్, ఓటింగ్ రిజల్ట్స్, ఎలిమినేషన్ అన్ని ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. టాటా, బాయ్ బాయ్.